ఓకే మేడం. ఒంట్లో షుగర్ వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? షుగర్ వచ్చాక ఇనీషియల్గా మనకి షుగర్ అనేది ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్. ఇనీషియల్గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది, నెక్స్ట్ వీ గో టు డయాబెటిక్ స్టేజ్. ప్రీ డయాబెటీస్లోనే కొన్ని ఫీచర్స్ మనకు బయటపడతాయి. వీక్నెస్, అలసిపోతుంటారు మోస్ట్ ప్రాబ్లీ, ఎక్కువ ఆకలేస్తుంటుంది, ఎక్కువ దాహం వేస్తుంటుంది, యూరినేషన్, ఎక్కువ యూరిన్కి వెళ్తుంటారు, నైట్ టైమ్స్ ఉండొచ్చు కొంతమందికి, లేదా త్రూ అవుట్ డే టైమ్ అన్నా ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏదైనా దెబ్బలు తగిలితే మానవు. వూండ్ హీలింగ్ అనేది ఇట్ విల్ బీ వెరీ డిలేడ్. వూండ్ హీలింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా డౌట్ రావాలి, ఎందుకు దెబ్బ తగిలితే ఎందుకు మానట్లేదు. ఇప్పుడు సపోజ్ వంట చేస్తుంటారు, ఆయిల్ పడుతుంది, చాలా సింపుల్ థింగ్ కదా, వాళ్ళకి మానడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటప్పుడు కూడా మనకు డౌట్ రావాలి ఎక్కడ జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు మనకి డౌట్ రావాలా. సో సపోజింగ్ మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నాం. సో వాట్ ఈస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్? నార్మల్ లెవెల్స్ ఆఫ్ షుగర్ లెవెల్స్ ఎక్కడ తీసుకుంటాం మనం? లెస్ దాన్ 100 ఉంటే నార్మల్ ఫాస్టింగ్ లెవెల్స్. ప్రీ డయాబెటీస్ అనేది అప్ టు 125 వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్. సో ఇక్కడ మనం విదౌట్ టాబ్లెట్సే కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్ క్యాన్ బి ఎదర్ డైటింగ్ అండ్ నాట్ డైటింగ్ ప్రాపర్, లైక్ వీ గివ్ సమ్ హెల్త్ టిప్స్ అనమాట, ఏది తినొచ్చు ఏది తినకూడదు. అండ్ మోర్ ఓవర్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్ట్రెస్ తగ్గించుకోవడము, ప్రాపర్ ఎక్సర్సైజ్, సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ డాక్టర్స్ అనమాట. సో అలా చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు విదౌట్ టాబ్లెట్స్. సో ప్రీ డయాబెటీస్ తెలుసుకుంటే ఇట్స్ అ లక్కీ థింగ్ ఫర్ యూ. సో ముందుగానే మనము వీ కెన్ ఎక్స్టెండ్ అనమాట, రాకుండా చేయొచ్చు. మోరోవర్ వీ కెన్ ప్రివెంట్ చేసుకోవచ్చు కూడా, వీ కెన్ ట్రై. ఒకసారి డయాబెటీస్ స్టేజ్కి వచ్చినాక వీ హ్యావ్ టు టేక్ టాబ్లెట్స్.